మానవాళి అంతా కూడా అసమాధానం ఉన్నారు. ఈ యేసయ్య ఎందుకు వచ్చారంటే సమాధానకర్తగా వచ్చారు. అంటే సమాధానం కలిగించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సమాధానకర్త అంటే సమాధానం ఏదైనా ఉందంటే దానికి మూలం ఏమంటే యేసుక్రీస్తు వారు. కర్త అంటే దానికి మూలము సమాధానకర్త. ఎంత గొప్ప మాట అండి. అంటే సమాధానం కలిగించేవాడు ఆయన. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి విషయంలో సమాధానం కలిగించేవాడు మన నమ్ముకున్న యేసుక్రీస్తు వారు. ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఈరోజు మీరు అందరూ సమాధానం లేక నేను ఉన్నాననుకోవచ్చు, కానీ సమాధానకర్త దేవుడు. ఈ లోకంలో సమాధానం ఇచ్చేవాడు ఎవరు లేదండి. డాక్టర్ల దగ్గర, రాజకీయ దగ్గర, పెద్ద దగ్గర, అధికారుల దగ్గర వాళ్ళ దగ్గరే లేదు. ఏంటి సమాధానం? వాళ్ళ దగ్గర దేవుడు తెలుసా, మా దగ్గరే లేదు, మేమే కాదు. మీరు రోజు కూడా ఎవరు? ఆయన మనం నమ్ముకున్న యేసుక్రీస్తు. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానానికి మూలమై ఉన్నాడు, సమాధానకర్త అయినాడు, సమాధానానికి అధిపతి అయినాడు. ఆయన ద్వారానే ఈ భూలోకం అంతా మీద కూడా సమాధానం కలిగింది. నీ జీవితంలో సమాధానం కలిగింది, నా జీవితంలో సమాధానం కలిగింది, నీ కుటుంబంలో సమాధానం కలిగింది, నా కుటుంబంలో, సంఘంలో, ప్రదేశంలో సమాధానం ఇచ్చేవాడు ఒకే ఒకరు, ఆయనే మన